అంతేకాకుండా హౌస్ లో కెప్టెన్ గా ఉన్న కళ్యాణ్ ని మాధురి అస్సలు లెక్క చేయడం లేదు. ఓసారి కూర్చొని మాట్లాడదామని అంటే కూర్చుంటే గాని మాట్లాడవా అని అడ్డంగా వాదనలోకి దిగి నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పగా ఈ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అలా ఇప్పటి వరకు బిగ్ బాస్ ఒక లెక్క, మాధురి వెళ్ళాక మరో లెక్క అంటూ బిగ్ బాస్ 2.0 అని చూస్తారని, మాధురి చాలా డేంజర్ పర్సన్ అని, తను ఎవరికి అడ్డెళ్లినా వారికే ప్రమాదం అని, వేరే వారు తనకి అడ్డొచ్చినా వారికే ప్రమాదం అని, ఆమెపై ఎవరు గెలవలేరని చెప్పడంతో ఈ వీడియో ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే లైవ్ చూసే వారికైతే ఈమె ప్రవర్తన ఎంత దారుణంగా అనిపిస్తుందంటే, ఆమె మళ్ళీ టీవీలో కనిపిస్తే అసలు ఈ ఛానల్ పెట్టకూడదు అనేంత దారుణంగా మాధురి ప్రవర్తించడంతో ఈమెను ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేసి బయటికి పంపించాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ బిగ్ బాస్ టీం మాత్రం ఇప్పట్లో తనని బయటికి పంపించే ఆలోచనల్లో లేనట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే అలేఖ్య చిట్టి పిక్కిల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఒకవైపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అందాల ఆరబోత చేస్తూ మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా ఈమెకి చిన్నా చితిగా సపోర్టింగ్ రోల్స్ వచ్చేవే తప్ప హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో సోషల్ మీడియాలో మరింత బోల్డ్ గా వీడియోస్ చేస్తూ అలేఖ్య చిట్టి పికిల్స్ తో వీరి కస్టమర్స్ ని తిట్టడం, ఆడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అమాంతంగా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీతో ముగ్గురు అక్కా చెల్లెలకి నెగిటివిటీ వచ్చి ఒక నెల మొత్తం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా ఈ నెగిటివిటీతో బిగ్ బాస్ టీం రమ్యని అప్రోచ్ అవ్వగా రమ్య కూడా బిగ్ బాస్ షోకి వెళితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కంటపడి త్వరలో హీరోయిన్ అవ్వచ్చని, తన కళ నెరవేరుతుందని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక అలా హౌస్ లోకి వెళ్లగానే రమ్య తనుజ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాధురితో కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడని, తనని చూస్తే ఇరిటేటింగ్ గా ఉందని, ఎప్పుడు తనుజాని గోకుతూ ఆమె మీద చేతులు వేసి తడుముతుంటే చూసేందుకు తనకే ఏదోలా ఉందని, ఒకవేళ తను అదే విధంగా తనతో ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒకటిచ్చేదానని చెప్పగా ఈ విషయంలో తనుజ కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుందని, అసలు వీరిద్దరి బాండింగ్ ఏంటో అర్థం కావట్లేదని మాధురి చెప్పడంతో రమ్య వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే సీజన్ 9 లో ముద్దమందారం సీరియల్లో ఫేమస్ అయిన తనుజ హౌస్ లో తనదైన స్టైల్లో ఆడుతూ భరణిని నాన్న అని పిలవడంతో పాటు కళ్యాణ్ తో మంచి బాండింగ్ ని పెట్టుకోవడంతో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లలో తనుజని టార్గెట్ చేస్తూ ఈమె సేఫ్ అయి టాప్ 5 వరకు వెళ్లేందుకు ఇలా డ్రామా ఆడుతుందని, చీటికి